South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. బ్యానర్ రోజు ఫిష్ తినడం కాదు, ఇవాళ వెరైటీగా మా ఆంధ్ర పెసరెట్టి తినచుడు చాలా బాగుంటుంది. తిందామా? పద. వేమన జయంతోత్సవం. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. వేమన కాదా? వేమన జయంతికి కాళిదాస్ గారు రావడం సంతోషం కాదా? వేమన అప్పట్లోనే అంత అందంగా చెప్పారు. ఆ మహా మనిషి జయంతోత్సవాన్ని మీరు నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించినందుకు నాకు ఆనందంగా ఉంది. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవిడైననేమి కరము పాలన్నారు. అలాంటి మహానుభావుడి గురించి ప్రసంగించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీలంక తెలుగు సంఘం వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై తెలుగు తల్లి, జై తెలుగు ప్రజలు, జై హింద్. సార్, మీరు వచ్చినందుకు మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. నాకు కూడా. ఈసారి వచ్చినప్పుడు 10 రోజులైనా ఉండాలి. తప్పకుండా ఉంటాను. రండి సార్. వస్తాను. అయ్యో, మీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉందండి. అంతా దేవుడి దయ. రాత్రి డిన్నర్ మర్చిపోవద్దు, నేను వచ్చి పికప్ చేసుకుంటాను. అలాగే, వస్తాను. మంచిది. ఉండండి, నేను తీసేస్తాను. ఉండివ్వండి, ఎవరో అభిమాని. కలుద్దాం. మంచిదండి. హాయ్ రమ్య. హాయ్. శిల్ప ఉందా? తన ఇంట్లో లేదు. హౌ ఆర్ యు? ఫైన్. హే, లోపల ఒక ముఖ్యమైన వైజాగ్ గెస్ట్ ఉన్నారు. మీట్ అవుతుంది కానీ రా. ఏ నాకెందుకు? రా. ఏ రమ్య, రమ్య leave me yaar. కమ్ ఆన్. రా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ఒక ఉల్లుకా పట్ట వచ్చాడు. మనోరే. చూసావా? మీరెవరో తెలుసుగా? వారే. మీరు తెలియని వారు ఎవరో ఉండరు సార్. ఇతను మా ఫ్యామిలీ ఫ్రెండ్. పేరు భార్గవ్. ఓ, సోడా బుడ్డి అని ముద్దు పేరు కూడా ఉంది. ఒక్క నిమిషం ఇలా వస్తావా బాబు? పర్వాలేదు, ధైర్యంగా రా. ఇది విఘ్నేశ్వరుడు విభూతి. పెట్టుకునే అలవాటుందా? థ్యాంక్ యూ అమ్మా. ఎప్పుడు నాకు మా అమ్మే విభూతి పెడుతుంది. బాలు కూడా మనతో భోంచేయచ్చు. తప్పకుండా. బాలు కూర్చో. అయ్యో వద్దండి, పానకంలో పడకలా నేనెందుకండి మధ్యలో. వస్తానండి. బాలు కూర్చో. బాలు అవును, కూర్చో. భోజనం కానీ కూర్చో. బలవంత పెట్టద్దమ్మా, పాపం ఏం అర్జెంట్ పని ఉందో ఏమో. మళ్ళీ కలుస్తానండి. ఎందుకు ఇలా భయపడుతూ పారిపోతున్నాడు ఈ ఉల్లుకా పట్ట? హే, పిచ్చి ఒకడు వాక్కు. ఏంటది ఉల్లు కపట్ట? అది ముద్దుగా తిట్టే మాటండి. దాని అర్థం ఏంటి? తెలుసుకునేందుకు గొప్పది కాదు. పర్వాలేదు, చెప్పు. గుడ్ల గొప్పకు పుట్టినవాడా అని అర్థం. వాడిని తిట్టడానికి వాడు నాన్నెందుకమ్మా తిట్టడం? మనస్విపి మాట్లాడదామని నేను ఇక్కడికి రమ్మన్నాను. థ్యాంక్ యూ శిల్ప, మాట్లాడదాం. నీ మీద నాకు అభిమానం ఉంది, ఇష్టం ఉంది. నువ్వు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఫైన్, అదే లవ్ అంటే. నాకు కొన్ని కలలున్నాయి. ఫైన్. నా ప్రేమ, పెళ్లి, ఆ కలలకి ఫుల్ స్టాప్ పెట్టకూడదు. ఫైన్. కానీ Of course, ఒప్పుకుంటాను. నీ చూపులతో, మాటలతో నాలో కొంత మార్పు తెచ్చావు. నీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఫైన్. ఐ యాక్సెప్ట్. ఫైన్. లుక్, నాలో ఐఎమ్ వేజింగ్ ఎ వార్. నన్ను ఓడించుకో. ఫైన్. గెలవని. కానీ ఈ తడబాటు వెనక ఖచ్చితంగా ప్రేమ దాగుంది. ఉందా లేదా? లేదన్నట్లేదు. ఫైన్, దెన్ సే ఐ లవ్ యు. నీ అసలు పేరు పాస్పోర్ట్ చూస్తే తెలిసింది. ఫైన్. ది గ్రేట్ కాళిదాస్ గారి అబ్బాయివని తెలిసింది. ఫైన్. కాళిదాస్ గారి అబ్బాయివనే తప్ప నీకంటే ఏం గుర్తింపు ఉంది? ఫైన్. నీకంటూ ఐడెంటిటీ ఏముంది? ఫైన్. నేను ప్రేమ గురించి కాదు, జీవితం గురించి మాట్లాడుతున్నాను. ఓకే ఫైన్.
నా బాట రాజబాటని ఇలా స్టైల్ గా చెప్తుంటావుగా, నీకెలా వచ్చింది ఆ రాజబాట? ఫైన్. నీ గొప్పతనమా? కాదుగా. నా కళ్ళల్లోకి చూస్తూ నన్ను ప్రేమించట్లేదని చెప్పే ధైర్యం లేక ఇండైరెక్ట్ గా ఏవేవో చెప్తున్నావు. నా మీద నీకెంత ప్రేమ ఉందో నీ కన్నీళ్లే చెప్తున్నాయి. ధైర్యం ఉంటే కళ్ళు తెరిచి చెప్పు. ఓకే ఫైన్, సిగ్గు విడిచి చెప్తున్నాను. ఐ లవ్ యూ. ఫైన్. కానీ నా కోసం నీ ప్రేమని త్యాగం చేయాలి. నేను ఇలా అడగడం నీకు విచిత్రంగా ఉండొచ్చు. వరం కోరుతున్నాను. ఎందుకని? మనోనిగ్రహం లేకే కొంతమంది అమ్మాయిలు తమ లక్ష్యాల్ని సాధించలేక ఓడిపోతున్నారు. అలా నేను ఓడిపోవడానికి వీల్లేదు. నేను నా కళల వైపు ట్రావెల్ చేయడానికి నువ్వే దారివ్వాలి. ఫైన్. అందుకని ఇలాగే పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? పెద్ద శాస్త్రవేత్త అవ్వాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు మన అబ్దుల్ కలాం. అలా ఒక అమ్మాయి ఉండడం కుదరదా? ఫైన్. ఆడవాళ్ళ అభివృద్ధికి ప్రేమ పెళ్లే అడ్డుగోడలుగా ఉంటున్నాయి. ఫైన్ ఫైన్ ఫైన్. ఇంతకు మించి మాట్లాడడానికి ఏముందో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. 7 వారాల కొలంబో జీవితాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు సంతోషంగా ఉండటం కోసం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. మనస్ఫూర్తిగా నా ప్రేయసి కోరిన వరాన్ని నేను ఇస్తున్నాను. టేక్ ఇట్. నీ జీవితం నుంచి తప్పుకుంటాను. థ్యాంక్ యూ బాలు. సారీ. థ్యాంక్ యూ వేమన. చీటికి మాటికి కోపం తెచ్చుకునే వేమని ఇప్పుడు లేడు. ఫైన్. నువ్వు మార్చావో ప్రేమ మార్చిందో నాకు అర్థం కావట్లేదు. వేమన, నీ మాటలతో నా మనసుని కదిలించుకో ప్లీజ్. ఫైన్. ఇంకా మాట్లాడు. థ్యాంక్ యూ. బాయ్. శిల్ప, మన మధ్య ఇంకేం లేదుగా? నేను ఇచ్చిన బ్రేస్లెట్ తిరిగిచ్చే. అది చూసినప్పుడల్లా నీకు నేనే గుర్తొస్తుంటాను. ఇచ్చే ప్లీజ్. నో. వై? అది మాత్రం అడక్కు, నేను ఇవ్వలేను. తను నన్ను ఏమడిగినా నేను కాదనలేను. నా ప్రేమను త్యాగం చేయమంది చేసి వచ్చాను. పొరపొర వేరే నాగన్న గెలుచుకున్న ప్రేమ అంట దానికోసం వచ్చేసావు కదరా. పెద్ద దానకర్ణుడివే, పనికి మాలని సన్నాసి. ఏంటి నాన్న నువ్వు చెప్పిన దానికల్లా ఊ అంటావని నిన్ను క్రియేట్ చేస్తే ఏం చెప్పినా నో అంటూ చెప్పిందే చెప్పి నన్ను చంపుకుని తింటున్నావేంటి? నువ్వేమనుకున్నా నేను చెప్తానే ఉంటా. సరే బాబు, ఎందుకని నేను ఇంత కష్టపడుతుందే? పొద్దుస్తమానం నీ గురించి ఆలోచిస్తుంటా. నేను ఒప్పుకోను అబ్బాయా. మళ్ళీ నువ్వు మనసు విప్పి ఆ పిల్లతో మాట్లాడాలా? నువ్వు లవ్వులో గెలవాలా? అంతా అయిపోయిందన్న. మేము విడిపోవాలన్నదే విధి రాత. నువ్వు ఆ పిల్ల కలిసి తీరాలన్నదే విధి రాతరా? అవును పాపం, విధి అని ఒకటి ఉంది. నమస్కారం అయ్యా. లేవండి లేవండి. రారా, ఎదురు చూడలేదు. సంతోషంగా ఉన్నావా? బాగున్నావా? నువ్వు ఏ పరిస్థితిలో బాలు అని పేరు మార్చుకున్నావో తెలియదు. అందుకే నేను బయటపడలే. వాళ్ళింకా బాబు ఊరికి వచ్చేసేయండి బాబు. ఊళ్ళో ఏంటి ఊరికొచ్చే ఉద్దేశం ఉందా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి? నిన్నడుగుంటే అవునని చెప్పేవాడిని. ఇప్పుడు లేదు నాన్న. బ్యాక్ టు పవిలియన్. రిటైర్డ్ హర్ట్. అమ్మేలా ఉందన్నా? ఉందిరా, అక్కడే ఉంది. నిన్ను నన్ను గమనిస్తూనే ఉంది. ఈ ఉంగరం మీ అమ్మదిరా, నీకిమ్మంది. లోపలికెళ్ళు.
మిగతా వాళ్ళందరినీ పంపించేసి వస్తాను. సరే నాన్న. వెళ్ళు. అయ్యా, అమ్మగారు చనిపోయారన్న విషయం బాబుగారితో చెప్పుంటే బాగుండేది. బాబు, నిజం చెప్పి బాధ పెట్టడం కన్నా దాచడం మేలు. నో 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 బెనర్జీ, నో. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇంకేంటి? చివరి క్షణంలో అదేంటి ట్విస్ట్ ఇచ్చి వాళ్ళిద్దరిని కలుపుతాను. పాపం వాళ్ళు కలవాలి. ఒకటే ఎలా చేయాలి, చేస్తాను. అట్ ఎనీ కాస్ట్. ఈ మంచి పని చేయకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. బాంబేకి వెళ్ళను బెనర్జీ. ఎక్కడ పెట్టాను? మేనక ఆంధ్ర భవన్ కు వెళ్ళి కాళిదాస్ గారిని కలవాలి కదా, ఏం వెతుకుతున్నావు? అయ్యో, ఆయన ఫ్లైట్ టికెటే వెతుకుతుంది. అయ్యో, తొందరగా వెతుకు, టైం అవుతోంది కదా. ఏమిటది? లూసు. అదేమైనా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నావా? పాస్పోర్ట్. దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తావా? నువ్వే ఎక్కడో అక్కడ పెట్టింటావు నీ పాస్పోర్ట్. నీ రూమే కదా ఇది, నేను ఎక్కడ వచ్చాను? అయ్యో, ఇక్కడుంది ఆయన ఫ్లైట్ టికెట్. ఇది మాత్రం నా రూమ్ లోకి ఎలా వచ్చింది? ఏదో మర్చిపోయి పెట్టుంటాను. మర్చిపోయి పెడితే రెక్కలు వచ్చి ఇక్కడికి వచ్చిందా? కాళిదాస్ గారి టికెట్ అదో కాదో చూడు. ముందా పాస్పోర్ట్ చూడు, నీదా నాదే అని ఊరికే తిట్టకుండా. ఏయ్, ఇది మనిద్దరి పాస్పోర్ట్ కాదు. ఇందులో వేమనని రాసుందేంటి? భార్గవ్ ఫోటో ఉంది, సరిగ్గా చూడు. ఇందులో రాసుంటే నేను అబద్ధం చెప్తున్నానా? చూడు, వేమనని ఉంది. నాన్న పేరు కాళిదాసు. కాళిదాస్ గారు కొడుకా ఇతను? అయ్యో. నాన్న, అమ్మ కోసం ఈ పుస్తకం కొన్నా నాన్న. త్వమేవాహం. చాలా సంతోషం రా. నాన్న, కొలంబో నాలో మార్పు తెచ్చిందన్న. నాలో ఇదివరకున్న కోపం లేదు, పొగరు లేదు, మొరటితనం లేదు. ఇక మీదట మీరు ఒక కొత్త వేమన్ని చూస్తారు నాన్న. ఓ మై గాడ్, శిల్ప పాస్పోర్ట్. నాన్న, అయిపోయింది అనుకున్న పని ఒకటి మిగిలింది. అది పూర్తి చేసుకుని వచ్చేస్తాను నాన్న. నీకోసం ఎదురు చూడొచ్చు కదా. తప్పకుండా వచ్చేస్తాను నాన్న. సరే, వెళ్ళరా. ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటారు? తమరే ఆడాలి. 3 పడితే మీ అబ్బాయి గెలుస్తాడు. దాయం పడితే ఆట క్లోజ్. అయ్యా విధి, నా కొడుకు బతుకుని అన్యాయంగా నట్టేట్లో ముంచి నాశనం చేయబాక. నన్నింకా టెన్షన్ పెట్టవాక. ఆట ముగింపేందో చెప్పేయపాయా. ఆహా, గబ్బులు మీ దగ్గరే ఉంచుకుని ముగింపు ఏంటని నన్ను అడుగుతారే? మీరు ఆడండి సామి. అసలు మీరు ఎందుకు ప్రేమించరు? ప్రేమలో నిండా మునిగాక చెయ్యి వదిలేడానిక? అంతా అయిపోయింది కదా, ఇంకా ఆలోచించుకోవడానికి ఏమీ లేదు. ప్లీజ్ రే బాలు, ప్లీజ్ రోషన్ చెయ్యొద్దు. నా మాట వినరా. నాకు శిల్పాకి ఇక మీదట ఎలాంటి సంబంధం లేదు. తను నిన్ను డీప్గా లవ్ చేస్తుందిరా. అన్యాయంగా తన జీవితాన్ని నువ్వు పాడు చేయకరా. ఏంట్రా నువ్వు అనేది? అర్థం ఏంటని చెప్పు. నువ్వు దూరం అవుతున్నావు అన్న బాధతో తను ఆత్మహత్య చేసుకుంటుందేమో అని నాకు అనిపిస్తుందిరా. రోషన్, నోటికి వచ్చినట్టు అబద్ధం చెప్పావంటే అబద్ధం కాదురా. నేను తనతో మాట్లాడాను. ఏమంది? ప్రేమ ముందు తను ఓడిపోయారని ఏడ్చింది. తర్వాత ఇంకా బతికుండడం ఎందుకని పెద్దగా అరిచి ఎక్కడికో పరిగెత్తిందిరా. నిజం చెప్తున్నావా? ఉంటా బాలు, నిజం చెప్తున్నా. అమ్మాయిలంతా ఇంతేరా, ఆవేశంలో నిర్ణయం తీసుకుంటారు. అందుకే నాకు భయంగా ఉంది. ఏదో ఒకటి చెప్పి ఆపుండొచ్చు కదరా. ఏం చేయండి, నా వల్ల కాలేదు. వినిపించుకోకుండా పరిగెత్తింది. నన్ను ఇలా కొడుతూ టైం వేస్ట్ చేయకరా. ముందు వెళ్ళి తనని కాపాడు. తనని కలిసి ఐ లవ్ యూ అని చెప్పు. నువ్వు ఒక్కడే తనని కాపాడగలవు. వెళ్ళు.
శిల్ప ఎట్టెళ్ళింది? పోటు వైపు కొనుంటుందని నాకు అనుమానంగా ఉంది. నువ్వు తన వెంటే వెళ్ళుండొచ్చు కదరా. నేను చెప్పిన తను ఆగలేదురా, అందుకని వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తామని ఇటు వెళ్తున్నాను. వెదమా శిల్ప మా అబ్బాయి ఏదో కోపం వచ్చి ఇల్లు వదిలేసి వచ్చాడు. వీడి పాస్పోర్ట్ మీకెక్కడ దొరికింది? మా ఇంట్లోనే దొరికింది సార్, మా చెల్లెలు వేమన్ని ప్రేమిస్తోంది. ఒకవేళ తనే పాస్పోర్ట్ ఇంటికి తీసుకొచ్చి ఉండొచ్చు. అతను మాకు బాగా నచ్చాడు. అందులోనూ మీ అబ్బాయి అని తెలిసిన తర్వాత అతను మాకు ఇంకా బాగా నచ్చాడు. మీరు ఒప్పుకుంటే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. అవును సార్. పిల్లలు ఇష్టపడిన దాన్ని పెద్దలు కూడా ఒప్పుకోవాలి. ఒకటి మాత్రం వేయకండి. ఇలా చూడండి, మీరు తొందరపడి ఆడి తర్వాత తప్పంత నాదే అనకూడదు. టెన్షన్ పెట్టి చంపేస్తున్నావు కదా. అవునులే స్వామి, ఏదైనా చెడు జరిగితే విధిని నిందిస్తారు, మంచి జరిగితే అదృష్టం అనేస్తారు. ఇప్పుడు చూడు, నీ రాతను మార్చేస్తా, మూడేస్తా. చూడు చూడు. ఊ అను బాకయ్య, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సర్లే. కొంచెం నీళ్లు తాగేదా? ఈ బ్రేస్లెట్ వేసుకుంటే ప్రేమ పుట్టిందండి. శిల్పాన్ని చూసావా? శిల్పాన్ని చూసావా? ఇస్తుడు ఇస్తుడు. ఇది ఎక్కడ దొరికింది? ఎక్కడ దొరికింది? ఎక్కడ? చూపిస్తాను. ఇది కూడా శిల్పాది. ఏమిట్లో? అయ్యా సార్, అయితే మనం ఫార్మల్ గా వాళ్ళిద్దరి జాతకాలు మార్చుకుందామా? మనం ఏమైనా జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నావా ఏమిటి? మనసులు కలవాలంతే. ఏమంటారు? గాయం పడకూడదు. నీతో మాట్లాడాలి. ఏంటి శిల్ప, ఏంటి పిచ్చి పని చేసావు? బాలు మనకి దక్కేలా లేడు శిల్ప. రోషన్, వాట్ యు మీన్? నీ
దగ్గర గొప్పగా ప్రేమను త్యాగం చేస్తున్నట్టు నటించి వెళ్ళిపోయాడు, కానీ నువ్వు లేని జీవితాన్ని వాడు అసలు ఊహించుకోలేకపోతున్నాడు. ఏమైందో చెప్పు. బ్యారేజీతో ఊరికి వెళ్తున్నానని చెప్పి పిచ్చి పట్టిన వాళ్ళ పరిగెట్టాడు. ఎక్కడికి పరిగెట్టాడు? బహుశా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళుంటాడు. నేనెంత ఆపాలని ప్రయత్నించినా నా వల్ల కాలేదు. శిల్ప లేని నా జీవితం వ్యర్థమని, దానికి మరణం ఒకటే దారిని పిచ్చి పిచ్చి పట్టిన వాళ్ళ పోటు వైపు పరిగెత్తాడు. నువ్వు ఒక్కదానివే వాడిని కాపాడగలవు. త్వరగా వెళ్ళి శిల్ప, వెళ్ళు. మీరు సాహిత్య రాజకీయ రంగాల్లో ప్రముఖులు కదా, మీ మనసులో తీరని కోరిక ఏదైనా ఉందా? విలేకరులు అడుగుతున్నట్టు అడుగుతున్నారు. నా వల్లే నీ ప్రాణం పోయింది. నా వల్లే. విధి చాలా విచిత్రమైంది. ఎవరిని ఎప్పుడు కలుపుతుందో ఎప్పుడు విడదీస్తుందో తెలియదు. మా అబ్బాయి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాను. కొలంబోకి రావడంతో ఆ కోరిక నెరవేరింది అనుకుంటున్నాను. నువ్వు చచ్చిపోయే వరకు ఈ దుర్మార్గుడు వాడు చచ్చిపోయాడే. నువ్వు బాడీ చూసుకో, నేను ఊళ్ళోకి వెళ్ళి 10 మందిని పిలుచుకొస్తాను. దుర్మార్గుడా ఎంత పని చేస్తావు? వెతుకుతున్న తీగ కాళ్ళకి తగిలినట్టుంది ఈ పెళ్లి వ్యవహారం. తీసుకోండి. ఈ ఏడాదే వాడికి పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మ ఆశపడింది. తను కోరుకున్నట్టే అంతా జరుగుతోంది. ప్రేమల చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నాడు కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం తనకు తెలుసా? ఆ విషయం వాడికి తెలీదు. అమ్మంటే వాడికి ప్రాణం. తెలిస్తే మరుక్షణమే చనిపోతాడు. శుభకార్యం గురించి మాట్లాడుకుంటూ ఈ మాటలు ఎందుకులేండి. నేనంటే నీకెంత ఇష్టమని అర్థం చేసుకోలేకపోయాను. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదు కదా, లవ్ చేస్తున్నానని చెప్పానుగా. ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా చేస్తావు? నేను చెప్పేశాను,
నేనే నిన్ను చంపేశాను రా. నేను నీ శిల్పని. నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వను. నేను నీతో వచ్చేస్తాను రా. నేను చేసిన పాపానికి నాకు వేరే దారి తెలియట్లేదు. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. ఐ లవ్ యూ బాలు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ బాలు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బాలు. లైఫ్ లో ఇంత మంచి పని ఎప్పుడైనా చేసావా రోషన్? యు హావ్ డన్ ఎ గుడ్ జాబ్. గుడ్ జాబ్. yes. be happy. god bless. ఇద్దరు కలిసి సమాధైపోదాం. సముద్రుడా, ఇన్నాళ్ళు మేము నేను దేవుడు అనుకున్నాం కదరా. ఇంత ద్రోహం చేస్తావా? ఇంతమందిని పొట్టలు పెట్టుకున్నావే, ఇంకా చాలేదా? అయ్యో, నువ్వు దేవుడు కదా, దయ్యానివి, పిశాచానివి, మోసానివి. వీటితో ఒక అబద్ధం, తనతో ఒక అబద్ధం, ఇద్దరిని కలిపేశాను. మంచి ఉద్దేశంతో చెప్పిన అబద్ధమేగా ఆ ఇద్దరిని నాశనం చేసింది. తప్పు ఆడలేదయ్యా, ఆడలేదు, లేదయ్యా. చివరి నిమిషంలో ఆ సముద్ర తీరంలో ఒకే ఒక క్షణం వాళ్ళిద్దరూ కలుసుకుని ఉండుంటే ఇట్ట జరిగి ఉండేదంట. ఆ దురదృష్టానికి విధి నువ్వే కారణం అయ్యా. కాదు పెద్ద ఆయన, రామన ఎందుకలా తొందరపడి నిర్ణయం తీసుకోవాలి? తనకి తానే శత్రువయ్యాడు అంతే. దాంతో నాకేం సంబంధం ఉంది? మనుషుల తలరాతలకి ఎవరికి వారే కారణం. అర్థం చేసుకోండి. మంచైనా చెడైనా ఇతరుల వల్ల రాదు. అయ్యా, అమ్మగారి కోసం బాబు కొన్న పుస్తకం సముద్ర పొట్టున దొరికిందని. చివరికి వాడు నాకు మిగిల్చింది ఇదేనా?